గైస్, నేను నయనశ్రీ. నేను చందనశ్రీ. సో మొత్తానికి వెల్కమ్ టు విజయలక్ష్మి రీల్స్. ఈరోజు మా స్టైల్లో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకోండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం పలగొట్టేస్తాం. ఇప్పుడు మనం ఎగ్ పలగొట్టి వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోబోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నేను మిర్చి వేసాను కాబట్టి కారం ఉంటుంది. ఎవరైతే బాగా కారం తింటారో వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువ. చిటికెడంత ఉప్పు, చిటికెడంత మిరియాల పొడి. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా దాన్ని కలిపేసుకోండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత పాన్ పెట్టేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది కూడా వేడెక్కిన తర్వాతనే ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పేసుకోండి. ఇప్పుడు మనం మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా కూడా వేసేసుకుందాం. తిప్పేసుకోవాలి. మళ్ళీ ఇంకో 30 సెకండ్స్ తర్వాత మీ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా మనం చేసిన ఆమ్లెట్ ఎంత చక్కగా వచ్చిందో. సో గైస్, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. నువ్వేమనుకుంటున్నావు? చాలా బాగుంది, చాలా. సో నెక్స్ట్ టైం కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, టాటా, సీ యూ, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.